YT9 న్యూస్ కు స్వాగతం. నేను ప్రియ. ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి, సిద్ధార్థ యాదవ్ కు నివాళి. శనివారం బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఓల్డ్ మల్కాజ్ గిరి బొడ్రాయి వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళి అర్పించడానికి వెళ్ళగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రవణ్ పాల్గొని అందరూ కలిసి వారి విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న గుజరాత్లోని జామ్ నగర్లో భారత వైమానిక దళ పైలట్ 28 ఏళ్ల యువకుడు సిద్ధార్థ యాదవ్ మరణానికి సైతం నివాళి అర్పించడం జరిగింది. పాడైపోయిన జాగ్వార్ విమానంలో జనావాసుల మీద పడి ప్రజలకు నష్టం కలగకుండా మైదానంలో ల్యాండ్ అయి తన ప్రాణాలను సిద్ధార్థ్ కోల్పోవడం జరిగింది. వారికి 10 రోజుల క్రితం ఎంగేజ్మెంట్ అవ్వగానే వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం. వారి కుటుంబం 4 తరాలుగా భారత సైనిక దళానికి సేవలు అందించారు. బ్రతికి ఉన్నప్పుడు కాదు, చివరి శ్వాసలో భరతమాతకి జై అన్నోడే నిజమైన దేశభక్తుడు అని శ్రవణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందు యాదవ్, సునీల్ యాదవ్, జోగు వెంకటేష్, వేణు యాదవ్, వెంకట్ యాదవ్, రవి, ఆచార్య, జయకృష్ణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. పక్కన ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల వేసుకొని వారికి నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు, అన్ని పార్టీల నాయకులు కూడా రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మనం ఒక చిన్న విషయాన్ని ఈరోజు మనం పేపర్లో వచ్చిన దాన్ని మనమందరం కూడా ఒక భారతీయులుగా గుర్తించుకోవడం, చిన్న వార్త మనందరూ తెలవడం కోసం చెబుతున్నా. ఇది తెలవాల్సిన విషయం కాబట్టి భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి సిద్ధార్థ్, పైలట్ సిద్ధార్థ్ అనే వారు ఫ్లైట్ ఈరోజు మరి క్రాష్ అయింది. నిన్న క్రాష్ వారికి యాక్చువల్ దాని నుంచి దుంకి ప్రాణాన్ని కాపాడుకునేటువంటి అవకాశం కూడా ఉండే, 10 రోజుల క్రితమే ఆయన నిశ్చితార్థం కూడా అయింది, ఎంగేజ్మెంట్ కూడా అయినటువంటి యంగ్ బాయ్. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా డిఫెన్స్లో సర్వ్ చేసారు. అయినప్పటికీ కూడా ఆయన ప్రాణాలు కాపాడుకోకుండా అది జనావాసాల మీద పడితే వాళ్ళందరూ కూడా ప్రాణాలు పోతాయి. కాబట్టి ఆయన ఏం చేసినట్టు దానికి సేఫ్ ల్యాండింగ్ వేరే జోన్లో తీసుకెళ్లి కో పైలట్ని కూడా ఎగ్జిట్ చేయించి ఈయన ప్రాణాలు అసూలు బాసిండు. అటువంటి గొప్ప వ్యక్తికి, మహనీయునికి, అంటే చనిపోయేటప్పుడు ఒక మనిషి గుణం తెలుస్తుంది కదా, బతుకున్నప్పుడు కాదు కదా. బతుకున్నప్పుడు నేను భారత్ మాతాకి చేయడం కాదు, నా చివరి రక్త బొట్టులో తుది శ్వాస ఇచ్చేటప్పుడు కూడా భారత్ మాతాకి చేయంటేనే నేను నిజమైన దేశభక్తుని కదా. అదేవిధంగా ఇటువంటి గొప్ప వారిని స్మరించుకోకపోతే మనం అందరం కూడా భారతీయులం కారు. కాబట్టి ఒక చిన్నదే వార్త, ఒక నిమిషము షార్ట్గా చెప్తాను, మీరు దయచేసి వినాలి. ఎన్నో ప్రాణాలను కాపాడి అసువులు బాసిన వైనం బయలుదేరిన కాసేపటికే జాగ్వార్లో సాంకేతిక లోపం, సురక్షితంగా దూకేసి చావనున్న విమానాన్ని వీడలేదు. జనావాసాలకు దూరంగా మైదానంలోకి తీసుకెళ్లారు. నిశ్చితార్థమై 10 రోజులే నవంబర్లో వివాహం పెట్టుకున్నారు. తన 4 తరాలుగా సైనిక కుటుంబం. పైలట్ సిద్ధార్థ్ అంతా బాగున్నప్పుడు కాదు, ప్రమాదపు అంచున ఉన్నప్పుడు ఎలా స్పందిస్తామనేది మన వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తుంది. బుధవారం రాత్రి గుజరాత్లోని జామ్నగర్లో కూలిపోయిన భారతీయ వైమానిక దళం జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారి కోవకే వస్తారు. సాంకేతిక లోపాలతో విమానం కుప్పకూలనుందని అర్థమైంది. 28 ఏళ్ల యువకుడు, తల్లిదండ్రులకు ఒక్కగానొక కొడుకు, పైగా 10 రోజుల క్రితం నిశ్చితార్థం కూడా అయింది. కో పైలట్తో కలిసి సురక్షితంగా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది. అయినా సిద్ధార్థ్ తన ప్రాణాల కోసం పాకులాడలేదు, ప్రాణాల భద్రత గురించి ఆలోచించలేదు, ప్రజల భద్రత గురించి ఆలోచించారు. విమానం జనావాసాల మధ్య పడకుండా జాగ్రత్త పడ్డారు. సురక్షితంగా మైదానంలో కూలిపోయేలా చూశాడు. తద్వారా ఎంతో మంది పౌరుల మరణాలను నివారించారు. అటువంటి సిద్ధార్థ్ గారికి మనమందరం కూడా ఘన నివాళులు అర్పించాలని మనసారా కోరుకుంటూ, సిద్ధార్థ్ జోహార్ జోహార్, అమర్ రహే అమర్ రహే సిద్ధార్థ్ యాదవ్, అమర్ రహే అమర్ రహే అమర్ రహే సిద్ధార్థ్ యాదవ్. ఒక 2 నిమిషాలు మౌనం కూడా ఎనకరండి అమ్మా, ఇప్పుడు ఎనకరండి.